విధంగా మీరు 72 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిందే. అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ అధికారులు ఇంక్లూడింగ్ కలెక్టర్స్ లా డిపార్ట్మెంట్ హెడ్స్ మీ కంట్రోల్ రూమ్ లను అప్రమత్తం చేసి మొత్తం యాక్టివేట్ చేసుకోవాలి. అందరినీ 24/7 మీ కంట్రోల్ రూమ్ లో ఉండి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు లోకల్ గా అప్రమత్తం చేసే పరిస్థితి చేసుకోవడానికి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలను లోడేజ్ ఏరియాస్ పట్ల కూడా మీరు అప్రమత్తంగా పెట్టుకొని వాళ్ళనందరినీ కూడా అలర్ట్ చేసుకునే దాంట్లో ఉండాలి. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా నిరవధికంగా మీకు కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ ఏది జరిగినా కంట్రోల్ రూమ్ కి సమాచారం కావాలి. అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అక్కడ సంబంధిత కలెక్టర్లు కానీ సంబంధిత శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తోని సమాచారాన్ని పంచుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలో కంప్లీట్ గా నిరవధికంగా 24/7 కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే మనం ముందస్తుగానే జరగాల్సిన సమస్యని కొంత మనము అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్ కి తరలించాలి. అదేవిధంగా రిలీఫ్ క్యాంపులను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.